వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలోనే అంబేద్కర్జీకి భారతరత్న ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చారు, నెహ్రూ భారతరత్న ఇచ్చారు, రాజీవ్ గాంధీ భారతరత్న తీసుకున్నారు. కానీ అంబేద్కర్జీని విస్మరించారు. ఈ యొక్క జాతీయ భావాలతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్రంలోని ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ యొక్క సంవిధాన్ యొక్క సంరక్షకుడిగా అంబేద్కర్ గారి యొక్క పంచాయత్ రామాల పేరు మీద వారు పుట్టిన స్థలము, చదువుకున్న స్థలము, లండన్లో విద్యనభ్యసిన స్థలము, ఢిల్లీలో వారు నివసించిన స్థలము, పూణేలో దీక్ష చేసుకున్న స్థలం, వీటన్నిటి కూడా గొప్ప క్షేత్రాలుగా తీర్చిదిద్ది భావితరాల వారు వాటిని సందర్శించి స్ఫూర్తి పొంది మన యొక్క దేశ ప్రగతిలో ముందుకు సాగటం కోసం నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి యొక్క పంచనామాలను ఏర్పాటు చేయడం జరిగింది. మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలన్నీ సాధించడంలో, వారి యొక్క అడుగుజాడల్లో నడవడంలో మేము ముందున్నాం.